మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ మూవీ చూసినాక ఇది థియేటర్కి వెళ్ళి చూడాల్సిన మూవీయా లేదా ఓటీటీ కంటెంట్ మూవీయా అనేది ఈ రివ్యూలో సింపుల్గా తెలుసుకుందాం. ఈ మూవీ చూసినాక నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఫస్ట్గా మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు మరిన్ని మూవీ రివ్యూలు తెలపడానికి నా వంతు ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాను. ఇక ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే, హీరోయిన్ని ప్రేమించినందుకు హీరో శివాజీ గారు ఒక తప్పుడు కేసుని హీరో మీద పెడతారు. ఈ మూవీలో చక్కగా పోక్సో యాక్ట్, దాని యొక్క లోపాలు, ఆ కేసుని ఏ విధంగా మిస్లీడ్ చేస్తున్నారు, ఇలాంటి అనేక విషయాల్ని తెలియజేయడం అయితే జరిగింది. ఈ మూవీ చూసినంతసేపు నాకేమనిపించిందంటే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కన్నా చాలా బాగుంది. ఈ మూవీ మనల్ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయదు. చూస్తున్నంతసేపు మనల్ని ఇంప్రెస్ చేస్తుందని చెప్పుకోవచ్చు. పాజిటివ్ విషయానికి వస్తే శివాజీ గారి నటన, ప్రియదర్శి గారి యాక్టింగ్, సెకండ్ హాఫ్ లో ఉండే కొన్ని హైలైట్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, కోట్ సెటప్ ఇవన్నీ హైలైట్ గా చెప్పుకోవచ్చు. నెగిటివ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ గా అనిపిస్తుంది. లవ్ స్టోరీ కొంతవరకు మనల్ని ఇంప్రెస్ చేయకపోవచ్చు. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ హైలైట్ గా ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ మరీ డ్రాగ్ చేశారనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఏదో టైం పాస్ కి వచ్చాము అనే ఫీలింగ్ అయితే తప్ప ఒక మంచి మూవీ చూసాము అనే ఫీలింగ్ అయితే నాకైతే కలగలేదు.